ఇంకొక విషయం తెలుసా అండి? అమ్మవారు ఆదిశక్తి ఉన్నారు కదా, అమ్మవారు ఏం చెప్పారంటే, భూమి మీద అన్యాయాలు జరుగుతున్నప్పుడు మొదట కరువు కాటకాలు వస్తాయట. అమ్మవారు ఆగ్రహించి ఈ ప్రజల్లో మార్పు రావాలని చెప్పి మొదట కరువు కాటకాలు వస్తాయంట, తర్వాత సునామీలు వస్తాయంట, ఆ తర్వాత ఆరోగ్యపరంగా సమస్యలు తీసుకొస్తారంట. అప్పుడైనా వన్ బై వన్ ప్రజల్లో మార్పు జరుగుతుంది, మంచి మానవత్వంగా ఉండాలని ఆలోచిస్తారేమోనని. ఇంకా వినకపోతే భూకంపాలు, ప్రళయాలు నాశనం చేసేస్తారంట. ఆలోచించండి. కరువు కాటకాలు వచ్చాయా? ఒక సంవత్సరం అయితే అసలు వాటర్ లేదా అండర్గ్రౌండ్లో. తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్, కరోనా వచ్చి ప్రపంచం మొత్తం నాశనం అయిపోయిందా? సునామీ వచ్చిందా? భూకంపాలు వస్తున్నాయా? ఇంకా చాలా అండి. అమ్మవారు ఆగ్రహానికి బలి కాకండి. ఇదే జరుగుతుంది, ఇది సత్యం, ఇదే సత్యం. ప్రకృతిని కాపాడండి, మానవత్వంగా ఉండండి. వెళ్ళేటప్పుడు, చచ్చిపోయేటప్పుడు పుణ్యం తీసుకెళ్ళండి, వచ్చే జన్మకి మంచి జరుగుతుంది. మనుషులారా మారండి దయచేసి.